హలో మామ, మార్నింగే మా మాస్టర్ అయితే కాల్ చేశారు. తమ్ముడు సాయంత్రం ఈవెంట్ ఉందిరా అని. ఇంకా సాయంత్రం అవగానే ఈవెంట్ కి అయితే బయలుదేరిపోయాను. వెళ్లే దారిలో వెయిట్ చేసేదని చెప్పి 2 కొబ్బరి బొండాలు అయితే తాగాను. ఆ షాప్ కు ముందు ఒక షాప్ లో తేనె అయితే అమ్ముతున్నారు. ఆ తేనె ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా అలా నర్సీపట్నం అయితే వచ్చేసాను. ఈవెంట్ వచ్చేసి ఎక్కడ అనుకున్నారు, మన నర్సీపట్నానికి దగ్గరలో ఉన్న సరుగుడు వాటర్ ఫాల్స్ దగ్గర. నాతో పాటు 2 కాబోయే పోలీసులు కూడా తీసుకెళ్లాను. ఇంకా వెతుక్కుంటూ ఫైనల్ గా లొకేషన్ కి అయితే వచ్చేసాను. ఈ లొకేషన్ కి వచ్చే దారిలో మంచి మంచి ప్లేసెస్ అయితే చూసాను. ఇంకా ట్రావెలింగ్ చేసి అలసిపోయానని చెప్పి ఒక ఎనర్జీ డ్రింక్ అయితే తాగాను. ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేసే టైం అయిందని చెప్పి మేము కూడా కాస్ట్యూమ్ వేసుకొని రెడీ అయిపోయాం. కాస్ట్యూమ్ వేసుకొని ఖాళీగా ఏముంటామని చెప్పి అలా తిరగడానికి అయితే వెళ్ళిపోయాం. నేను మా తమ్ముడు కలిసి 2 ఐస్ క్రీమ్లు అయితే తినేసాం. మా ఓడికి ఐస్ క్రీమ్ తినగానే ఎనర్జీ వచ్చినట్టుంది. గ్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా స్టేజ్ ఖాళీగా ఉంటే బాగోదని చెప్పి మన బాబాయ్ చేత గోదర్గడ్ సాంగ్ అయితే ఒకటి వేయించేసి ఇంకా టైం అవగానే మన యాంకర్ అంజలి అక్క గారు అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంతకీ ఈవెంట్ ఎవరితో చెప్పలేదు కదా. ఈవెంట్ వచ్చేసి మన ఎమ్మెల్యే ఈవెంట్ సంతోష్ అన్నదన్నమాట. ఇంకా మా బాయ్స్ అయితే అమ్మోర్ సాంగ్ అయితే స్టార్ట్ చేసేసి నాకైతే ఈ సాంగ్ అయితే చాలా ఇష్టం. ఇంకా బాయ్స్ కి గర్ల్స్ కి వార్ అయితే స్టార్ట్ అయింది. మేము అందరం కలిసి ఇంత కష్టపడుతూ ఉంటే మా రేణుకక్క చూడండి ఏం చేస్తుంది. మా రేణుకక్కకి కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. అడిగిన వారందరికీ సెల్ఫీ ఇస్తా ఉంటది. ఇంక ఈవెంట్ అవ్వగానే ఫుడ్ అయితే తినేసాం. ఫుడ్ తినగానే వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరిపోయాం. మేము వెళ్ళిపోదామని బయలుదేరే లోపు మా మౌనిక అయితే వచ్చేసి బైక్ అయితే తీసుకుంది. అప్పట్లో గోస్ట్ రైడర్ అంట. బయట ఎవరితో ఎలా ఉంటామో తెలియదు కానీ వీళ్ళతో ఉన్నంత సేపు ఏదో తెలియని ఆనందం. సరే మామ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.